హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చాలా సింపుల్గా గోంగూర పచ్చడి చేసుకుందామండి. కారకారంగా పుల్లపులంగా బాగుంటుంది. ముందుగా బాణలు పెట్టుకొని బాణలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నా కాడ పాత ఉన్నాయి ఎండుమిర్చి, మీ కాడ ఎర్రగా కారంగా ఉండేటివి తీసుకోండి. నాకు నల్లగా అయిపోయినాయి ఎండుమిరపకాయలు అనేది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ లైట్గా వేయించుకుందామండి. క్రిస్పీగా రావాలి ఎండుమిరపకాయ అనేది. ఇట్లా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. నేను మీకు చిన్న మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. చల్లారించుకుందాము. అదే ఆయిల్ ఏం వేసుకోకుండా ఉంటే ఆయిల్ వేసుకోకుండా, లేకపోతే ఆయిల్ వేసుకోండి. గోంగూర వేసుకున్నాను. నేను 2 కట్టలు గోంగూర తీసుకుంటున్నాను. అది కొంచెం ఉడకనివ్వాలండి. ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు అవన్నీ, దాంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు అండి. ఇట్లా మ్యాష్ చేసి మెత్తగా అయిపోయి ఉంటుంది గోంగూర అనేది. నీళ్ళేం పోసుకోవద్దు, దాంతో మ్యాష్ అయిపోతుంది మెత్తగా. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఒక సరిపడా వేసుకోండి, ఎవరి టేస్ట్కి వాళ్ళు. ఎక్కువ అయిపోద్ది. ఇట్లా చూడండి, గోంగూర చల్లగైన గోంగూర దాంట్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తెల్లగడ్డలు వేసుకుంటున్నాను, తీసి పక్కన పెట్టేసుకొని. నేను 2 సార్లుగా వేసుకున్నానండి. తిరగమాత కూడా వేసుకుంటున్నాను. మీరు అక్కడ మిక్సీలో పొరపాటు పడతారు. నాకు లైటింగ్ తక్కువ ఉంది, నేను బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను. పోపు వేసుకున్నామండి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు కొంచెం వేసుకొని తిరగమాత పెట్టుకుని కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. తిరగమాతలో బాగుంటుంది. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర వేసేసుకోండి. ఇలా కలబెట్టుకోండి. మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో. నాకు ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకోండి. ఇక్కడే చూసుకోండి, ఉప్పు అనేది బాగుంటుంది. ఇలా కలబెట్టేసుకొని చిన్న బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను ఆపేసుకొని.